హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మసాలా పూరి అండి. మనం ఇంట్లోనే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనం ఇంట్లోనే మసాలా పూరి రెడీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి, ఈవెన్ మీకు కుదిరిన రోజుల్లో ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తుందండి, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ గోధుమ పిండి వాడాను, అండ్ ఇక్కడ నేను రవ్వ కూడా యూస్ చేయలేదు. మళ్ళీ ఇంకా ఇక్కడ ఏ కూర కూడా అవసరం లేదు. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి మనకి. ఇక్కడ నేను ఇంట్లోనే చేసిన గోధుమ పిండి యూస్ చేశాను. చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేశాను నేను. అంటే పూరీలు చేయడం ఫస్ట్ టైం కాదు, ఇంట్లో పట్టించిన పిండితో ఫస్ట్ టైం చేశాను. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం అండి, ఇలా పెద్దవి, అవి తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్గా ఇలా స్ట్రెయిన్లోకి తీసుకొని జల్లించుకోవాలండి. ఇక్కడ మనము జల్లించుకున్నామంటే కొంచెం మనకి వస్తుంది. కొంచెం ఈ విధంగా వచ్చిన రవ్వను కూడా మనము మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని దీనిలోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను గోధుమ పిండి అండి ఒక 2 కప్పులు యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే పట్టించిన గోధుమ పిండి, గోధుమలు తీసుకొని పట్టించిన గోధుమ పిండి అనమాట. అజ్వైన్ అండి, వాము ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అలాగే కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా సాల్టు, అదేవిధంగా కారం అన్నమాట, కొంచెం పసుపు, అదేవిధంగా గరం మసాలా. ఈ గరం మసాలా కూడా ఇంట్లోనే చేసింది. ఈ విధంగా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఒకసారి ఈ పొడిపిండి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ మసాలాన్ని మన పొడిపిండికి పడతాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను మీడియం కన్సిస్టెన్సీ కలిపానండి. చూడండి ఎంత బాగా, మరీ కలపలేదు, చూడండి మరీ అని గట్టిగా కూడా కలపలేదు. ఇలా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా నీట్ చేయండి. ఈ పిండిని బాగా నీట్ చేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 minutes రెస్ట్ ఇద్దామండి. 20 minutes తర్వాత చూడండి చాలా బాగా, అంటే మనం ఇక్కడ సగ్గుబియ్యం యూస్ చేసాం కదా, అది డ్రై అయిపోకుండా మనం ఇక్కడ వెట్ క్లాత్ని యూస్ చేసామంటే చాలా బాగా వస్తాయి. అండ్ పూరీలు ప్రతి పూరి పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా రౌండ్ షేప్ బాల్స్గా రెడీ చేసేసుకుందాము. ఈవెన్ మనం తీసుకున్న డౌ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ బాల్స్ కనుక చేసుకున్నామంటే మన పూరీలు రౌండ్గా వస్తాయి. అండ్ అదేవిధంగా ప్రతి పూరి కూడా పొంగుతుంది. ఇప్పుడు మనం ఒకటి తీసుకొని ఈ విధంగా మనం పూరీల షేప్లో ఒత్తుకోవాలండి. ఇలా పూరి ప్లస్ తోటైనా మీరు ఒత్తుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర పూరి చేసే రోల్ చేసేసుకోవచ్చు అండి. మనము ఇలాగే అన్ని పూరీలు మీరు రోల్ చేసేసుకోండి. మీకు కింద అంటుకుంటుందంటే కొంచెం పిండి వాడి కింద లైట్గా, ఎక్కువ వాడొద్దండి పిండి. ఎందుకంటే పిండి వాడామంటే మనం పూరి వేసేటప్పుడు దీనికి ఉన్న పిండి మన ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడ నేను లైట్గా వాడాను పిండి కూడా అతుక్కోకుండా. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని చూడండి మనం పూరీలు చేసుకున్నాం కదా, వాటిని చిన్నగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలండి. ఈ విధంగా చిన్నగా చేసిన తర్వాత ఇలా కొంచెంగా మనం గరిటెతోటి ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి పూరీలు ఎంత బాగా పొంగాయో. అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ రౌండ్ షేప్లో కూడా వచ్చినాయి. మీకు కావాలంటే రౌండ్ షేప్లో మీకు రౌండ్ షేప్ యొక్క ఒక మూత ఉంటుంది కదా, ఏదో ఒక గిన్నె మూత, దాంతో కూడా చేసుకోవచ్చు మీకు వీలైతే. ఇలా చూడండి ఎంత బాగా పొంగినాయి అంటే. అండ్ అదేవిధంగా వీటిని మనం టిష్యూ ఉన్న పేపర్ టవల్లోకి కనుక తీసుకున్నామంటే ఇంకేమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. చాలా వరకు ఆయిల్ చాలా తగ్గుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో పూరీలు కూడా. అండ్ ఇదే విధంగా మీరు ఇంట్లో మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మొత్తానికి చేసి మీ ఫ్యామిలీ మొత్తం అప్పుడప్పుడు ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే డీప్ ఫ్రై కదా, డైలీ
తీసుకోవటం అంత మంచిది కాదు. సో అందుకే ఒక 10-15 డేస్కి ఒకసారి ట్రై చేయండి. దీన్ని మనం మామిడికాయ చట్నీ, మనము ఆవకాయ చట్నీ పెట్టుకుంటాం కదా, ఆ మామిడికాయ చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి ఈ పూరి ఎంత బాగా వచ్చిందంటే చాలా మెత్తగా ఉంది, బయట క్రిస్పీగా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే పొంగిన తర్వాత కూడా అవి మెత్తబడలేదన్నమాట. పూరి పొంగినట్లే ఉంది. చూడండి ఆయిల్ కూడా ఏమీ అంతగా అంటలేదండి చేతికి, అంత బాగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.